మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీ ఎదుటకు దేవుని సజీవ వాక్యం తీసుకుని రావడానికి ఇది నాకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా భావిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు దేవుని మహాకృపలో వర్ధిల్లుచూ ఆయన వెంబడిస్తూ ఆయన అందరి విశ్వాసంలో బలపడుతూ ఉన్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ మనమందరం కూడా ఈ నేటి ధ్యానం కొరకు పాత నిబంధన గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో 2వ రాజులు గ్రంథము 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేను మీకు చదివి వినిపిస్తాను. 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదివి నా తలంపులు కొన్ని మీతో షేర్ చేయాలని చూస్తున్నాను. దానితో నాతో ఏకీభవించి ఈ సమయం మీరు కొంత దేవుని కొరకు కేటాయించి ఈ దీనదాసుడైన మీ సహోదరుడితో మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుని శ్రేష్టమైనటువంటి ఈ వాక్యం మనకు చెబుతున్న విషయం ఏంటంటే, చూడండి దయచేసి 22వ అధ్యాయము 2వ రాజులు 22వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యోధా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఖచ్చితంగా మీతో కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని షేర్ చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళంతా క్విక్ బిట్స్, అంటే ఏదో అప్పటికప్పుడు ఒక క్షణం అది చదివేసి ఆమెనని ఇట్లా అనుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో కొంత సమయం కూడా మనం గడపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ ఇవాళ మనం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా ఒకనొక రోజున మనకి ఈ స్వేచ్ఛను ఇవ్వరు ప్రభు. ఎందుకంటే రాబోయే పరిస్థితులు అంత గడ్డుగా ఉన్నాయండి. కనుక ప్రియులారా, ఇక్కడున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే రాజు అయినటువంటి యోషియాని గురించి వ్రాయబడిన విషయాలు ఇవి. యోషియా అత్యంత పిన్న వయసులోనే రాజ్యాధికారంలోనికి తీసుకొని రాబడినాడు. అంతేకాకుండా రాజుగా తాను ఒక మాదిరికరమైనటువంటి విధానాన్ని అనుసరించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, ఎంత చిన్న ప్రాయం అండి, యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన ఏదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. హల్లెలూయా! ఎంత చక్కటి ఈ క్యారెక్టర్, ఈ వ్యక్తిని గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నాం. అతను చిన్న వయసులోనే తన హృదయాన్ని దేవుని వైపు లగ్నముంచుకున్నాడు. దేవుని చిత్తానికి కట్టుబడి ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల ఆయనకు ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా ఈ యవనసుడు తన రాజ్యం అంతట్లో తానే సార్వభౌముడిగా ఉన్నప్పటికీ కూడా తాను
తనకంటే సకల లోకంలోని ప్రజలందరిపైన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకి లోబడి ఉండటం ఆవశ్యకము అనే విషయాన్ని ఆయన గుర్తించిన వాడై ఉన్నాడు. ఆయన తల్లి యొక్క పెంపకం ఎంత గొప్పదై ఉంటుందో చూడండి. ఆమెను గురించి అక్కడ వ్రాయబడింది. ఆయన చిన్న ప్రాయంలోనే దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉన్నాడనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రియులారా, ఇక్కడ ఈ ధర్మశాస్త్రం కోల్పోయారు ప్రజలు, ఎక్కడో పారేసుకున్నారు. ఇట్ వాజ్ నో లాంగర్ అవైలబుల్ టు దెమ్. వారికి ఎంత మాత్రం అది అందుబాటులో లేదు, దాన్ని శ్రద్ధ కలిగి దాచుకోలేదు. చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధమైన దేవుని జీవవాక్యము అనగా దేవుని పరిశుద్ధ గ్రంథమును అనేక సందర్భాల్లో ప్రజలు ఆయా స్థలాల్లో పెట్టి అది బూజు పట్టే విధంగా, అంటే దాన్ని నిరంతరం వాడకుండా దానిలోని విషయాల పట్ల ఆసక్తి లేకుండా అనేక మంది ఉంటున్నాం. అది మన తప్పు చాలా వరకు ఉన్నదండి. దేవుడు మన ఎడల ఆగ్రహం చెందకుండా మన ఎడల కృప చూపాలంటే ఆయన వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆయన సన్నిధిని ఆశించి ఆయన పరిశుద్ధమైనటువంటి సంకల్పం ఏమిటో తెలుసుకొని మన జీవితముల పట్ల మనం నివసిస్తున్న ఈ కాలాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనలో ప్రతి ఒక్కరం కూడా తెలుసుకొని తదనుగుణంగా నడుచుకున్నప్పుడే మనకి ఆరోగ్యము, ఆశీర్వాదము, శాశ్వతమైన దేవుని కృపలో మనం సాగిపోవడానికి, రాబోయే తీర్పు నుండి మనం తప్పించబడ్డాం రక్షణ పొందిన దినాన. ఇంకా రక్షణ పొందిన వారి గురించి మనం అత్యధికమైన భారంతో పనిచేస్తాం. మనము మన కుటుంబాలు దేవుని కొరకు ప్రత్యేకించుకొని దేవుని యొక్క పరిచర్యలో సాగిపోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాలను బట్టి మన ఉద్యోగ స్థలాల్లో, మనం బయట మార్కెట్ ప్లేస్లో, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించిన సాక్ష్యము. మరి ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారం ప్రజలందరూ కూడా వారు హెచ్చరించబడింది ఏంటంటే, ఇశ్రాయేలు వినుమని చెప్పబడిన విషయం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఆయన తర్వాతనే ఏదైనా, దేని తర్వాత ఆయన కాదు, అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అల్ఫా అయినవాడు, ఒమేగా అయి ఉన్నవాడు, మనకు అందరికీ అన్ని విషయాల్లో కావలసిన వాడు. ఆయన్ని నిర్లక్ష్యం చేసి ఆయన వాక్యాన్ని నిరర్థకం చేసి మనము మన కుటుంబాలకు నేర్పించవలసినవి కాక, మరి ఏదో మన పిల్లలు ఏదో గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, ఇంకా మనం ఏదో మన పిల్లల గురించి మనకు గొప్ప తలంపులు ఉంటే తప్పులేదు. దేవుడు మనందరికంటే కూడా మన పిల్లల గురించి, మన గురించి, మన భవిష్యత్తును గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ఉద్దేశంలన్నీ మేలుకరమైనవి. మనకి శాశ్వతమైన దేవుని కృపను మన జీవితాల్లో విడుదల చేసే తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. మనం ఆయన నిరర్థకం చేయవద్దు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఆయన రియాక్షన్ చూడండి. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. అది రాజుగారికి అవసరమైనది సందేశము. దేవుడు ఆ దినాన, ఆ ఘడియలో, ఆ నియమించబడిన తన దాసుల ద్వారా ఆయన సముఖంలోనికి, ఆయన యొక్క దృష్టిలోనికి దాన్ని తీసుకొచ్చాడు. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. బట్టలు చింపుకోవడం అంటే ఏంటో తెలుసండి. ఎంతో వేదనకు గురై భయాక్రాంతుడై ఇక వేరే ఏమి చేయలేదు. దాట్ వాజ్ ద రియాక్షన్ హీ హ్యాడ్. దాట్ వాజ్ హౌ మచ్ హీ కేర్డ్ ఫర్ గాడ్స్ వర్డ్స్. దేవుని మాటల పట్ల ఆయనకు అంత భయం ఉన్నది, అంత శ్రద్ధ ఉన్నది. ఆ దేవుని వాక్యము దూరమై ప్రజలు తమకిష్టమైన త్రోవలో తిరగడం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం అంతా జరుగుతూ ఉంది. చూసారా, అప్పుడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహేకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషాయాను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ, జనుల విషయంలోనూ, యోధా వారి అందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేసే అభ్యాసం మనకుందా ప్రియులారా? దేవుని తలంపులు మన పట్ల ఎలా ఉన్నాయి? దేవుడు మన గురించి సంతోషపడుతూ ఉన్నారా? ఆయన పరిచర్య పట్ల మనం కలిగి ఉన్నటువంటి శ్రద్ధను చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నారా, లేకపోతే ఆయన బాధపడుతూ ఉన్నారా? మన వైఖరిని బట్టి,
మన నిర్లక్ష్యాన్ని బట్టి, మనం చేస్తున్న తిరుగుబాట్లను బట్టి, దైనందిన జీవితంలో ఆయనకి మనం సమయం ఇవ్వక, ఆయన లక్ష్య పెట్టక, ఆయన మార్గంలోనికి రాకుండా మనం వ్యవహరించే విధానము బట్టి దేవుడు ఏమనుకుంటున్నారు? ఎవరికైనా భయం ఉన్నదా? నా మట్టుకు నేను భయపడవలసిన వాడుగా ఉన్నాను. మనలో ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా దేవునికి జవాబుదారీగా ఉన్నాం. మన దేవుని బిడ్డలమై ఉండి కూడా, దేవుని సత్యాన్ని ఎరిగిన వారమై ఉండి కూడా, దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడి ఉండి కూడా, మారుమనసు పొందిన అనుభవంలో, మరణంలో నుండి జీవంలోనికి దాటిన అనుభవంలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తోటి పనివారులుగా ఉన్నాం. మన కుటుంబములు ఈ లోకంలో గొప్ప సాక్షార్థమై ఆయన ఎరగని ప్రజల ఎదుట వెలుగుగల దేవుడు ఎన్నుకొని తన ప్రజలుగా మన పనిని మనం చేస్తున్నాము. మనం ఒకసారి క్షమించండి, మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ఆరోగ్యం ఎట్లయినా ఉండొచ్చు, మన స్థితిగతులు ఏ విధంగానైనా ఉండవచ్చు, మన యొక్క కష్ట పరిస్థితులలో మన ప్రయాణం ఎంత దీనస్థితిలోనైనా ఉండవచ్చు. కానీ అంతిమ క్షణం వరకు కూడా, మరణం అయ్యే గడియ వరకు కూడా మన దేవుడు మనల్ని నడిపిస్తారని, మనల్ని మోస్తారని, మనల్ని భరిస్తారని, మనకున్న చింతను తొలగిస్తారని, మనం కలిగి ఉన్న నిరీక్షణను బలపరుస్తారని, ఆయన మనకు చేసిన వాగ్దానములు ఎన్నడూ నిరర్ధకం చేయరనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ విధంగా ఆయన వారికి ఆజ్ఞాపించి, చూశారండి ఏమని ఆజ్ఞాపించారు? మీరు పోయి 12వ వచనం, దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ, జనుల విషయంలోనూ, యోధ వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయండి. యెహోవా యొద్ద విచారణ చేయవలసినటువంటి అనుభవము మనకు ఎంతో అవసరమై ఉంటుంది. ప్రియులారా, ప్రార్థన చేయడము, వాక్యానుసారముగా జీవిస్తున్నామా లేదా, వాక్యం అనే వెలుగులో మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఏదో మాటలొచ్చు కదా అని పలికేసేసి, ఎగిరేసి, గంతులు పెట్టేసి పెద్ద పండితులమని మనం ఏదో మాట్లాడడం కాదు. ఎవరు చేయకూడదు. అది అంత ధైర్యం ఎవరు రాకూడదు. మనకు మాటలు వచ్చని మాట్లాడిస్తే ప్రతి మాట కూడా దేవుడు బేరీజు వేసి ఇది ఎంతవరకు అది ఆయన ఆమోదం పొందే మాటలుగా ఉన్నాయి, మనకు కలిగి ఉన్న తలంపులు ఎంత మేరకు లేఖనానుసారంగా ఉన్నాయి, ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉన్నాయి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉన్నాయి. ఈ లోకంలోని ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్న జీవన విధానము, మన వ్యక్తిగత వైఖరి, మనం నెరవేర్చుచున్న దేవుని సేవా విధానంలో ఆయన మనకు అప్పగించిన పనిని ఏ మేరకు నమ్మకంగా నెరవేరుస్తున్నాము, మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి మన పరలోకపు తండ్రికి మహిమ తెస్తున్నామా లేదా అని మనలో, మరి విశేషంగా సేవకులమైన మనము అనుదినము మనం బేరీజు వేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, కన్నిటితో ఆయనను వేడుకోవాలి, మన బలహీనతలు ఆయన ఎదురు ఒప్పుకోవాలి. మనలో ఎవరు పరిశుద్ధులు లేరు. మనం అనుకోవచ్చు పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగా తీర్చబడినాము, కానీ ఆ పరిశుద్ధత మనలో రిఫ్లెక్ట్ కానప్పుడు ఆ దేవుడు దుఃఖపడతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగానే పడ్డాము, మరణంలో నుంచి జీవంలోనికి దాటాము. మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన ధర్మశాస్త్రపు విధులు వాటన్నిటినీ నెరవేర్చకపోయినా అది మనం అన్యులము కనుక మనము ఆయన తన దృష్టిలో మనకు కృప పొందిన వారముగా మనం చూస్తున్నారు. కానీ కృపను బట్టి మనం వీ కెనాట్ టేక్ ఎ లైసెన్స్, వీఆర్ నాట్ లైసెన్స్ టు డూ ఎనీథింగ్ దట్ వీ లైక్. మనకు కోరుకున్న విధంగా మనం ఏదో వ్యవహరించడానికి, తర్వాత దేవుడు కృప కలిగిన వాడు, కృప అని మనం అనకూడదండి. అది పిచ్చి వ్యవహారం అవుతుంది, దేవుని దృష్టిలో వైఫల్యం అవుతుంది. మనం ఎంతకీ దీనత్వంతో అయ్యా నేను తప్పిపోయాను, నన్ను క్షమించు అంటే ఆయన స్వీకరిస్తారు. చూడండి, ఈ ప్రజలందరి గూర్చి ఆయన రాజుగా బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున పరిపాలన చేయవలసిన వాడనే స్పృహతో ఆయన దేవునికి భయపడి లోబడి ఆ ప్రజల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, ఆ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నానా లేదా అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చిన్న ప్రాయంలో అతడు రాజ్యాధికారానికి వచ్చాడు. తనకంటే ముందున్న కొందరు మరి ఇంకా ఆలోచన చేస్తే, మనష్య విషయం ఆలోచన చేస్తే అతడు దేవుని దృష్టికి చెడిపోయిన దాన్ని చెడ్డవాటిని చేశాడు. కానీ తన పితరుడైన దేవుని హృదయానుసారుడైన దావీదు వలె
ఈ యవనస్తుడు అన్ని ఆలోచనలు చేసి దేవునికి తాను సమర్పించుకొని భయపడి లోబడి జరిగిన అపచారానికి జరిగిన మరి జరగకూడని ఆ పరిస్థితి ఆ దేవుని వాక్యము కోల్పోయి ప్రజలు ధర్మశాస్త్రోప విధులు నెరవేర్చినప్పుడు ప్రజలు ధర్మశాస్త్రమును విడిచి దేవుడు తమతో చేసిన నిబంధనను మరచి దేవుడు తమకిచ్చిన వాగ్దానముల విషయంలో స్పృహ లేని వారై అనే జనుల వలె నడుచుకుంటున్న తరుణంలో ఈ రాజు తన వస్త్రములను చింపుకోవడం ద్వారా ప్రజలందరినీ సమావేశపరిచి ఇంకా తర్వాత చూస్తే ఆయన ఏమేమి చేశారో యోషియా జీవితంలో మనం ధ్యానం చేస్తే ఇప్పుడు ఇలా ఇక్కడే ఉన్నాయి. అవన్నీ చెప్పే సమయం లేదు. ఇప్పుడు అంతా చిన్న చిన్న వాటికి అలవాటు పడిపోయాం కదా. ఎంత ఒక్క నిమిషమే చాలా అయ్యారు అంటారు. ఒక్క నిమిషం చాలదండి. మరి ఒక్క మెతుకు సరిపోతుందా భోజనం చేస్తే? ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందా రోజు మొత్తంలో? కనీసం 3 లీటర్లు 2.5 లీటర్లు తాగవలసిన వారం. మరి ఒక్క చుక్క టీ సరిపోతుందా మనకి? లేకపోతే మనం అన్ని పరిమితులు విధించుకుంటున్నామా మన వ్యక్తిగత జీవితంలో? ఏది మిస్ అవ్వమే? సండే వచ్చిందంటే మళ్ళీ నాన్ వెజ్ కావాలి ఒక్కొక్కరికి. ఎన్ని రోగాలు రొస్టులు ఉన్నా అది మాత్రం కావాలి. మనుషుల యొక్క వైఖరి ఇలా ఉంది. తమకు ఇష్టమైన వాటిని చేస్తారు, కానీ దేవుడు కోరుకుంటున్న దాన్ని చేసే విషయంలో మనమందరం ఎలా ఉన్నాం అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా ఆయన యెహోవా యొద్ద విచారణ చేయుడి, మన పితరులు తమ విషయములలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక, ఇక్కడ తన ప్రజల యొక్కయు తన యొక్కయు వైఫల్యాన్ని మరి దేవుని యందు విశ్వాసం కలిగి అన్ని జనాంగములలో చెరలో ఉండి కూడా యవనస్తుడైనటువంటి ఆ యొక్క దానియేలు తన పరిశుద్ధతను విడిచిపెట్టక అన్యుల ఆహారమును పట్ల ఆసక్తి పెంపొందించుకోక జీవం కలిగిన తన దేవుని మందిరము యెరూషలేము వైపు తన తలుపులు కిటికీలను తెరిచి మరి అటువైపుగా ఆయన తన గదిలో రహస్యంలో చూస్తున్న తన తండ్రికి విజ్ఞాపన చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రజలందరి కొరకు, తన కొరకు, తన స్వజనుల కొరకు వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. బాధ్యత కలిగిన మనమందరం కూడా మనను బట్టి, మన కుటుంబాలను బట్టి, మన పిల్లలను బట్టి, మన ఇంటి వారందరిని బట్టి, మన దేశ ప్రజలను బట్టి, ఇక సమస్త విషయాల్లో మనం దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో, దేవా నీ విధులను, నీ ధర్మశాస్త్రమును మేము ధిక్కరించాము, ఉల్లంఘించాము, నీకు అనుగుణమైన మార్గంలో మేము నడవలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా ఆయన ఎదురు వేడుకుంటే తప్పక దేవుడు మనకు మేలు చేసే దేవుడు ఆయన ఉన్నాడని ఈ సందర్భంలో మన అందరికీ జ్ఞాపకం చేస్తూ, ఈ యోషియా ఎలాగైతే చేశాడో మనం కూడా మన దేవుని మాటలకు ఇక్కడ చూడండి. కారణం ఏంటంటే మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక, నా గురించి ఏం రాయబడింది పాస్టర్ గారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇదంతా మనకు వచ్చి, మన పూర్వీకులను వచ్చి, మన పితరుడైన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను గురించి, ఆ తదనంతరం వచ్చిన తరములలో ఆయా కాలములలో జీవించిన మనుషులను గురించి మనందరికీ సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. మనం మినహాయించుకోవడానికి వీలు లేని విషయాలు ఇవి. కనుక మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటికి, మరి విశేషంగా అబ్రహాం సంతానమైన ఈ ప్రజలకు దేవుడు చేసిన నిబంధన, దిస్ ఈజ్ ఎ కవనెంట్, ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ పీపుల్, దీస్ కింగ్డమ్స్ అండ్ గాడ్ వాజ్ వెరీ స్పెషల్. దేవుడే తన దాసులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని నమ్మదగిన వాడై, విశ్వాసము కలిగిన వాడై, విశ్వసింపదగిన వాడై తన ప్రజల పట్ల వారు చేసిన తిరుగుబాటును పరిమితంగా శిక్షిస్తూ, క్షమిస్తూ, వారికి జ్ఞాపకం చేస్తూ, ఆయా సమయాల్లో తన దీర్ఘదర్శులను, ప్రవక్తలను, పరిశుద్ధులను లేవనెత్తి తన వైపు వారిని తన సందేశం ద్వారా ఆకర్షించుకున్న దేవుడు. ఈ రోజున మనం కూడా అంతే ప్రియులారా. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అషాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్గషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షెల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను.
చూసారండి, వీరు దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని ప్రజలు దేవునికి వాక్యాన్ని గైకొనక చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు ఆగ్రహం చెందాడని విచారణ చేసినప్పుడు తప్పక దేవుడు క్షమిస్తాడని, జవాబిస్తాడని, ఇంత అధికముగా మండుచున్నదని చెప్తున్నాడు. ఈ తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. ఒకవేళ ఈ రోజున మనం ఆలోచన చేసుకుంటే, ఒకవేళ దేవుని కోపాగ్ని మనకు వ్యతిరేకంగా ఏమైనా మండుతూ ఉందా? దేవుని కోపము ఆవం వలె పైకి లేస్తూ ఉందా? పొగ లేస్తూ ఉందా? దేవుని ఉగ్రత మన వైపు వస్తూ ఉందా? దేవుని యొక్క మరి అపసవ్యమైన, దేవునికి అయిష్టమైన మార్గాల్లో, అపవాది సంబంధమైన ఈ లోక సంబంధమైన విషయాల్లో మునిగి తేలుతూ మన పనుల్లోనే మనం నిమగ్నమై ఉన్నామా? ప్రియులారా, ఆలోచన చేసుకుందామండి. దేవునికి సమయం కేటాయించుకుందాం. దేవుని పాద సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన చేద్దాం, మనం పశ్చాత్తాపడదాము. మనకంటే పూర్వ తరములలో నివసించిన పరిశుద్ధ భక్తుల యొక్క మాదిరిని మనం కూడా అనుసరిద్దాం. యోషియా వలె యవన ప్రాయము నుండి దేవునికి మన పిల్లలకు మనం మంచి విషయాలు నేర్పుకొని, మరి మన ప్రయత్నం మనం చేయాలి. మనం చేయవలసింది అంతా చేయాలి. ఆ తర్వాత దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవుడు తన పని తాను చేస్తారు. మన పని మనం చేస్తూ ఉంటే తప్పక ఆయన తాను చేయవలసిన మంచి పనులన్నీ కూడా మన పక్షం చేస్తారు. మనం అడిగిన వాటన్నిటి పట్ల ఆయన కృప కలిగిన వారై దేవుడు మనకు జవాబిచ్చి, మనను నడిపించి, తన ఆత్మతో నింపి, మనలో పశ్చాత్తాపమును పుట్టించి తన వైపు ఆకర్షించుకుంటారు. ఆ విధంగా ఈ దినమంతా మనకు వచ్చి ఈ వాక్య ధ్యానాన్ని చేసుకొని మనము మన కుటుంబాలు ప్రభువులో వర్ధిల్లాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే మనం తప్పు చేసిన వారం అవుతాం. మనం ఒట్టిగా అనేసి చేయకుండా ఉంటే తప్పు అనమాట. దేవుడు చూస్తారు. అబద్ధికులం అయిపోతాం, దొంగలం అయిపోతాం. మనం ఊరికే ఊతపదంగా ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్, ప్రేయర్ చేస్తున్నాం అని అంటాం. మీకోసం ప్రేయర్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటాం. అలా చెప్పే కంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండి, ఒకవేళ దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే, బ్రదర్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐ లవ్ యూ అండ్ ఐ కేర్ ఫర్ యూ, I think about you and I have a concern for the well-being of your family and your ministry అని మన స్నేహితులతో మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. ఆ విధంగా చేయడానికి, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడటానికి దేవుడు ఆ విధేయతతో కూడిన తన ఆత్మను యోషియాలో దేవుడు ఉంచిన ఆ యొక్క నమ్మకత్వము, దేవుని పట్ల శ్రద్ధ, అది మనం కూడా ఈ ఉదయకాల సమయంలో కలిగి ఉన్నామో లేమో ప్రశ్నించుకొని అలాంటి వైఖరితో మనం దేవుని యొద్ద నడుచుకోవాలని కోరుకుంటూ, మనం మన కుటుంబాన్ని సమర్పించుకొని మన తప్పుతములను ఒప్పుకొని ఆయన కృప పొందుదాం గాక. అలాగని చేయటకు దేవుని మెండైన కృప మన పక్షమున అనుగ్రహించబడును గాక. మనము ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయచేసి ఈ వర్తమానం ఎవరితోనైనా మీరు షేర్ చేయండి, నాకు సహాయం చేయండి. ఈ దేవుని పనిలో మనం అందరం సమానమైన బాధ్యత కలిగి ఉన్నాం. ఇది పాస్టర్స్ పనే కాదండి, విశ్వాసులందరూ చేయవచ్చు. ఇది సర్వలోకంలో సువార్త ప్రకటించబడాలి, దేవుని బిడ్డలకు హెచ్చరికలు అందాలి. దేవుని యొక్క ప్రేమ, ఆయన కృపను గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి ప్రజల్ని నడిపించాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు యావత్తు కార్యములను తానే జరిగించి మన పక్షమున గొప్ప కార్యములను చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా పిల్లలందరితో ఈ రీతిగా నీ వాక్యంతో ఎదుర్కోవడానికి, వారిని పురికొల్పడానికి, ప్రేరేపించడానికి, మేమందరం ఏకీభవించి నీలో వర్ధిల్లటానికి, సాగిపోవటానికి సహాయం చేయండి. మాకు తెలియని అనేక విషయాలు నీ వాక్యంలో రాయబడిన అనుదినము నీ సజీవమైన వాక్యము ఎక్కడ మేము పేజీ తెరిచినా, ఏ లేఖన భాగంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ప్రకటన వరకు, చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట విలువైనది. అది మాతో మాట్లాడేది, మమ్మల్ని మార్చేది, మాకు మార్గాన్ని ఉపదేశం చేసేది, మాకు హెచ్చరికలు అందించేది, మా దృష్టిని నీ వైపు మరల్చేది, మాలో ఉన్న వ్యక్తిగత లోపాలను సరిదిద్దుకోవటానికి తీర్మానమును కలిగించేది,
మా నిజ స్థితిని మేము గుర్తుపట్టడానికి అలనాడు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన స్థితిని తాను గుర్తెరిగి నీ వద్దకు తిరిగి రావాలని మరి తండ్రి వద్దకు వెళ్ళవాలని ఆలోచించినప్పుడు తండ్రి తన కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఆ రీతిగా తండ్రి ఎదుర్కొని వచ్చి కుమారుడు పైన పడి మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకున్న రీతిగా ఏ రీతిగా స్వీకరించి చేర్చుకొని గొప్ప విందు జరిగించాడు. మాలో అనేకులము మేము పడిపోయినప్పుడు మమ్మల్ని లేవనెత్తి పురుకొల్పి మాకున్న బలహీనతలను సరిదిద్ది మీలో అడ్డుకట్టుకునే గొప్ప దేవుడు అన్నావు. ఆ విధంగా మేము చేయడానికి మా కుటుంబాలను మమ్మలను మా ప్రియులందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యోషియా వలె మేము కూడా ఆలోచన కలిగి ప్రార్థన చేసే భాగ్యము బాధ్యత నిర్వర్తించే కృప మాకు దాయిచేయమని మా ప్రియులందరినీ మా కుటుంబాలను పరిచర్య యావత్తును మీకు సమర్పించుకుంటూ మీరు చేసిన అనేక వేల కోట్ల మరి మేళ్ళన్నిటిని బట్టి అనుదినము అనుక్షణము క్షణము నువ్వు చేస్తూ వచ్చిన మహిమ కార్యాలన్నింటిని బట్టి నీకు ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలోనే ఈ ప్రార్థనా మానవులన్నీ మీకు సమర్పించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. మీ అందరికీ చాలా వందనాలండి. కొద్దిగా నాకు తెలుసు ఇది ఈరోజు కొంచెం ఎక్కువగా ఉందని మీరు అనుకోవచ్చు. అయినా 2 పర్యాలు చూడండి, లేకపోతే మీకు 24 గంటలు ఎప్పుడైనా చూడండి, మీకు సమయాన్ని కేటాయించుకోండి. ఆ విధంగా చేసుకోవడానికి దేవుని కృప మీకు తోడైండును గాక, మనందరినీ నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ టుమారో మార్నింగ్ may the Lord's abundant blessings rest upon you and your families, and may His grace abound to you all, us all. Amen. Have a wonderful day today. The Lord richly bless you. Amen. Hallelujah.